ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధనను అనుసరించువారు మీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధనను అనుసరించువారును మీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వారితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించి వారికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరు ఉండును. పొందిన వారికే గాని అది మరి ఎవనికి తెలియదు. పెర్గమం అనేది ఈ యొక్క సంఘము కాంప్రమైజ్డ్ చర్చ్, మ్యారీడ్ టు ద వరల్డ్, లోకాన్ని ప్రేమించి లోకంతో కలిసిపోయినటువంటి సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క పెర్గమం, ఈ యొక్క పట్టణం గురించి, సిటీ గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇట్స్ అ పొలిటికల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ రోమన్ ప్రొవిన్స్. ఈ యొక్క రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి యొక్క చిన్న ఆసియా ప్రాంతానికి ఇది రాజకీయ కేంద్రంగా కనిపిస్తూ ఉంది. ఈ పట్టణంలో 3 అతి గొప్ప ఆ యొక్క గుళ్ళు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. ఒక ఎత్తైనటువంటి కొండ మీద కట్టబడినటువంటి అతిపెద్ద యొక్క మందిరాలు లేకపోతే టెంపుల్స్ ఇవి. కాకుండా సెకండ్ బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ ద వరల్డ్. ఆ దినాల్లో అలెగ్జాండ్రియా అనేటువంటి పట్టణంలో అతిపెద్ద లైబ్రరీ ఉండేది. ఆ తర్వాత అతిపెద్ద లైబ్రరీ ఈ యొక్క పెర్గములో ఉండేది. 2 లక్షల మ్యానుస్క్రిప్ట్స్ కలిగినటువంటి ఆ యొక్క కాపీస్ కలిగినటువంటి లైబ్రరీ. మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్ద లైబ్రరీ అది. అందుకనే ఇంత పెద్ద లైబ్రరీ, ఒకవైపు ఏమో అంత పెద్ద ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్స్, మరొక వైపు ఏమో పొలిటికల్ క్యాపిటల్ సిటీగా ఉండటము, ఇన్ని ఆ యొక్క ప్రివిలేజెస్ కలిగినటువంటి యొక్క పట్టణము ఎంతో కల్చర్తోనూ ఎంతో ఇన్ఫ్లుయెన్స్తోనూ నిండినటువంటి పట్టణంగా ఆ దినాల్లో ఉంటా ఉంది. సో దిస్ ఈస్ ద మౌంటైన్. ఈ కొండ మీద చూడండి, కైసరుకు ఒక మందిరం ఉంది, ట్రాజన్ అనేటువంటి ఆ యొక్క చక్రవర్తికి. సో కాబట్టి ఆ యొక్క మందిరములో సీజర్ని దేవునిగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్ అనేటువంటి పేరు డయానాకి ఇంకొక పేరు. సో ఇక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఆ పెర్గమంలో మనం చూస్తాం. ఆల్టర్ ఆఫ్ జియస్, ఎంతో ఒక విశాలమైనటువంటి ఒక కొండ మీద కట్టబడినటువంటి బలిపీఠం ఇది. జియాస్కి ఎప్పుడు కూడా అక్కడ బలులు అర్పించబడటము, ధూపం వేయటము జరుగుతూ ఉంటుంది. ఆ బలిపీఠం మీద నుంచి పొగ ఎప్పుడు వస్తానే ఉంటుందంట. సిటీలో నువ్వు ఎక్కడ నుండి చూసినా కానీ ఈ కొండ కనిపిస్తుంది, దాని మీద కట్టబడినటువంటి యొక్క టెంపుల్స్ కనిపిస్తాయి. అంతేగాక మరొక టెంపుల్ కూడా టెంపుల్ ఆఫ్ డియోనిసిస్ అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా దేవుడు దీనికి పెట్టిన పేరేంటే సాతాను సింహాసనం ఉన్న స్థలము. సో ఈ సంఘానికి ఆయన చెప్తున్న మాట అంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఎందుకు ఇక్కడ 2 అంచులు గల ఖడ్గం గురించి మాట్లాడుతున్నాడు? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము ఏమిటి? 2 అంచులు గల ఖడ్గము దేవుని వాక్యమే. కాబట్టి ఇక్కడ ద వరల్డ్ చర్చ్ నీడ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క లోకానుసారమైనటువంటి యొక్క సంఘానికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే 2 అంచులు గల బలమైనటువంటి వాడి అయిన ఖడ్గం కావాలి. ఈ ఖడ్గం అనేది ఇదిగో దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యుద్ధానికి సాదృశ్యంగా ఉంది.
రెండవది జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యంగా ఉంది. అందుకని అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే నా నోటి నుండి వచ్చి వాడి అయిన ఖడ్గముతో నేను వారితో యుద్ధం చేస్తాను. ఇదే మాటని 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన నోటి నుండి వచ్చి ఖడ్గము చేత ఆ యొక్క అన్యజనులందరినీ కూడా ఆయన నశింప చేస్తాడు అనే మాటను అక్కడ మనము చూస్తాము. ఆయన యొక్క మాట ద్వారా ఆయన ఈ సంఘాన్ని మరలా ప్యూరిఫై చేయాలని, వాక్యముతో ఉదక స్నానం చేసి కలంకము, మచ్చ, మడత సమస్తాన్ని కూడా ఆయన కడిగి వేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే సంఘము ఆయనది కాబట్టి. ఈ యొక్క సంఘాన్ని గురించి కనుక మనం చూసినట్లయితే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనము, ఇదిగో సాతాను కాపురమున్న స్థలము. ఇంత భయంకరమైనటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద టెంపుల్స్ తోనూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ విధమైనటువంటి విగ్రహారాధనతోనూ నిండినటువంటి, అంత ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి, అంత భయంకరమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి ప్రభావముతో నిండినటువంటి పట్టణం అది. సో కాబట్టి ద ఈవిల్ ఫోర్సెస్ కానీ, ద డార్క్ ఫోర్సెస్ కానీ, ఈ యొక్క విగ్రహ సంబంధమైనటువంటి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆ పట్టణంలో చాలా ఎక్కువ ఉన్నది. అలాంటి ప్లేస్ లో ఉన్నటువంటి సంఘం ఇది ఛాలెంజింగ్ ప్లేస్ లో ఉంది. అంతేకాకుండా సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయినటువంటి, నన్ను గూర్చి సాక్షి అయిన యాంటిపాస్ అనేటువంటి వ్యక్తి చంపబడ్డాడు. అంతిప ఎవరంటే ఈ యొక్క పెర్గమస్ సంఘం యొక్క నాయకుడు, ద లీడర్ ఆఫ్ దిస్ చర్చ్. తన గురించి దేవుని యొక్క వాక్యం ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన వాడు, నా యందు విశ్వాసి అయినటువంటి వాడు, విశ్వాసపాత్రుడైనటువంటి వాడు, ఫెయిత్ఫుల్ వన్, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, విశ్వాసపాత్రుడుగా జీవించిన వాడు, అంతేకాకుండా నాకు సాక్షిగా ఉన్నటువంటి వాడు. ఎలాంటి ప్లేస్ లో సాక్షిగా ఉన్నాడు? సాతాను కాపురం ఉన్న స్థలములో, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తను దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, సాక్షిగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. సాక్షి కలిగినటువంటి సంఘము, ప్రభు కొరకు ఇలాంటి సాక్ష్యము కలిగినటువంటి నాయకులు ఉన్నటువంటి సంఘం ఇది. అంతేకాకుండా ఆ విధముగా హతసాక్షిగా చంపబడిన దినాల్లో కూడా మీరు భయపడలేదు, చెదిరిపోలేదు, మీ విశ్వాసమును మీరు పోగొట్టుకోలేదు. కానీ నా యందు విశ్వాసమును విసర్జింపలేదని, నా నామమును గట్టిగా మీరు చేపట్టిద్దరని నేను ఎరుగుదును. ఎంత చక్కని సాక్ష్యము ప్రభు ఈ సంఘాల గురించి చెప్తా ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, నాయకులే చంపబడినప్పుడు మీరు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నారు, విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విసర్జింపలేదు. ఈ విషయాల్లో నేను మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నాను. సో కాబట్టి అంతిపా అనేటువంటి వ్యక్తి ఆ యొక్క ఏ విధంగా ఆ యొక్క ప్లేస్ లో హతసాక్షి అయ్యాడని మనం చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంటది. ఒక బ్రాంజ్ షేప్ లో, లేకపోతే బ్రాంజ్ తోటి, ఇత్తడితోటి ఒక ఎద్దు లాంటి ఆకారాన్ని చేసి దాని లోపల ఆ యొక్క వ్యక్తిని పడేసి కింద మంట పెట్టారు. ఆ మంటకి ఆ యొక్క బ్రాంజ్ కాలి 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 ఎర్రగా అవుతున్నప్పుడు, సో లోపల పడినటువంటి ఆ వ్యక్తి ఆ మంటకి, ఆ వేడికి తట్టుకోలేక అరుస్తూ, కేకలు వేస్తూ ఆ యొక్క లోపలే ఉడికిపోయి, కాలిపోయి, ఆ విధంగా ఫ్రై అయిపోయేటువంటి పరిస్థితిలో ఎంత భయంకరమైనటువంటి చిత్రవద చేత అంతిపా చంపబడ్డాడు. ఆ విధంగా అరుస్తా ఉంటే ఆ ఎద్దు ముక్కుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క శబ్దము ఆ ఎద్దు అరుస్తున్నట్టుగా ఉండేదట. ఆ విధముగా ఒక వికృతమైనటువంటి, అతి భయంకరమైనటువంటి చిత్రవద చేత తన యొక్క నాయకుడు హతసాక్షి చేయబడ్డాడు. అలాంటి టైంలో కూడా ఈ యొక్క సంఘము నిలబడింది. అయితే ఆ మాట చూడండి, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. ఏంటి అవి? మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే బిలాము బోధలు నీలో ఉన్నాయి. ఏంటి ఈ యొక్క బిలాము యొక్క బోధలు? విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోక జ్ఞానాన్ని బోధించటము, ఈ లోక జ్ఞానము. చూసారా, బిలాము యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, ఇఫ్ యు కరప్ట్ దెమ్, దేర్ గాడ్ విల్ కరెక్ట్ దెమ్. నువ్వు వాళ్ళని కనుక పాడు చేసావా, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. కాబట్టి వీళ్ళని అపవిత్రపరచు,
ఇఫ్ యు కాంట్ కర్స్ దెమ్, కరప్ట్ దెమ్. నువ్వు గనక వాళ్ళని శపించలేకపోతే నువ్వు చేయాల్సిన పని అంటే వాళ్ళని పాడు చేసేయి, వాళ్ళని లోకంతో కలిసిపెట్టేట్టుగా చేయి. అప్పుడు ఖచ్చితంగా కరెక్షన్, దేవుడు కోపపడతాడు, దేవుడే వాళ్ళు శిక్షిస్తాడు. చూసారా ఎంత ఎంత మోసపూరితమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచన ఇది. విజ్డమ్ ఆఫ్ ద వరల్డే కాదు, వర్షిప్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోక సంబంధమైనటువంటి ఆరాధన ఏంటి? విగ్రహాలకి అర్పించినటువంటి వాటిని తినునట్లుగా వారిని ప్రేరేపించటము. అంతేకాకుండా ద వికెడ్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్. అంతేకాకుండా అతి భయంకరమైన అపవిత్రమైనటువంటి కార్యాలకి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ప్రేరేపించటము. మోయాబు స్త్రీలను తీసుకుని వెళ్ళాడు. ఇదిగో ఆ యొక్క మోయాబు స్త్రీలతో వారు పాపం చేశారని ఆ తర్వాత దేవుడు భయంకరమైనటువంటి తీర్పును వాళ్ళ మీదకి పంపించడం మనం చూస్తాం. బిలాము యొక్క బోధ ఇదే. ద డాక్ట్రిన్ ఆఫ్ బేలం ఏంటయా అంటే చూసారా, దేవుని యొక్క ప్రజలు వారి యొక్క పరిశుద్ధత, వారు లోకానికి వేరుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని పాడు చేసేటటువంటి ఆ యొక్క స్టాండర్డ్స్ నుంచి దిగజార్చేటటువంటి బోధలు. సో కాబట్టి ఈ దినాల్లో ఈ యొక్క లోక జ్ఞానం అనేది ఎక్కువగా సంఘాల్లో బోధించబడతా ఉంది. లోకానుసారమైనటువంటి ఆరాధన, ఇదిగో అపవిత్రమైనటువంటి యొక్క కార్యాలు. నికోలాయితుల యొక్క బోధలు, అక్కడ ఎఫెసులోనేమో నికోలాయితుల క్రియలని మనం చూసాము. ఇక్కడికి వచ్చేసరికి నికోలాయితుల బోధలు అని మనం చూస్తాం. ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ నికోలైట్స్? ఈ నికోలాయితులు ఎవరు అని కనుక మనం చూసినట్లయితే, ఇదిగో అధికారాన్ని కోరుకునేవారు, ఇతరుల మీద ఆధిపత్యాన్ని ఎప్పుడు కూడా సంపాదించాలని ఆశపడేవాళ్ళు. కాబట్టి ఎఫెసీ సంఘములో ఏదైతే క్రియలుగా పలకబడిందో పెర్గము సంఘానికి వచ్చేసరికి డాక్ట్రిన్ గా అయి కూర్చుంది. ద ప్రాక్టీసెస్ హ్యావ్ బికమ్ ద ప్రిన్సిపల్స్ నౌ. అక్కడ నువ్వు ప్రాక్టీసెస్ గా చేసినవి ఇక్కడ నియమాలుగా, ప్రిన్సిపల్స్ గా, డాక్ట్రిన్ గా అయిపోయినవి. కాబట్టి మనం ఏమి ప్రాక్టీస్ చేస్తా ఉన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ వచ్చే తరం వారు దాన్ని డాక్ట్రిన్ గా మార్చేసేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ద డేంజర్ ఆఫ్ టాలరెన్స్ ఆఫ్ అన్స్క్రిప్చురల్ డీడ్స్, లేటర్ ఇట్ విల్ బికమ్ ద డాక్ట్రిన్ ఇన్ ద చర్చ్. సో నికోలైట్స్ అంటే టు కాంకర్ ద పీపుల్, నికోస్ అంటే టు కాంకర్, లయాస్ అంటే పీపుల్. నికోలైట్స్ అంటే ఎప్పుడు కూడా ప్రజల మీద ఆధిపత్యం చేయాలని సాధించేవారు. అయితే ఈ సంఘంలో ఫెయిత్ఫుల్ రెమనెంట్ ఉంది, నమ్మకమైనటువంటి వారు, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారు, దేవుని కొరకు శ్రమ అనిపించినటువంటి వారు లేకపోలేదు. దే వర్ లాయల్ టు ద లార్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గ్రేట్ సఫరింగ్. శ్రమంలో కూడా దేవునికి వారు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క సిద్ధాంత విషయంలో, వాక్య బోధ విషయంలో వారు ఎంతో పవిత్రంగా జీవించారు. దేవునికి సాక్ష్యం ఇచ్చే విషయంలో కూడా మరణమైనా సరే, హతసాక్షులైనా సరే వారు దేవుని విడిచిపెట్టలేదు. అంతిపా అనేటువంటి వారు హతసాక్షులుగా, అంతిపాను పోలినటువంటి వారు ఉన్నారు. ఇలాంటి లోకంతో కలిసిపోయి దేవుని యొక్క వాక్యం విషయంలో, బోధ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి మెటీరియలిజము, ఇంకొక వైపు ఈ విధమైనటువంటి వెచ్చలవిడి లోకానుసారమైనటువంటి యొక్క సంతోషము, ఎంటర్టైన్మెంట్, ఇవి రెండింటినీ కోరుకుంటూ నికోలాయితుల బోధ, బిలాము బోధనను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నటువంటి యొక్క సంఘానికి రెమెడీ ఏంటి? దేవుడిస్తున్నటువంటి పరిష్కారము రిపెంట్, మారు మనసు పొందము, టేక్ ఎ యూటర్న్. ఇప్పుడైనా వెనక్కి తిరిగి సరి చేసుకో. నీవు ఒప్పుకోనటువంటి అన్రిపెంటెడ్ సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు వెంటనే సీరియస్ గా వాటిని డీల్ చేయి. వాటిని అలక్ష్యం చేయదు, కప్పిపెట్టవద్దు. నీడ్ టు డీల్ విత్ ద నామినల్ బిలీవర్స్. ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి ఇదిగో నామకార్థమైనటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి విషయమై నువ్వు వెంటనే డీల్ చేయాలి, వారిని కరెక్ట్ చేయాలి. లోకానుసారమైనటువంటి ప్రాక్టీసెస్, పద్ధతులు, ఈ విధమైనటువంటి ఆ యొక్క క్రియలు అనేవి వెంటనే సరిచేయబడాలి. ఎందుకంటే ఆ ప్రాక్టీసెస్ రేపు ప్రిన్సిపల్స్ గా అయిపోకూడదు. గో బ్యాక్ టు ద సౌండ్ డాక్ట్రినల్ వాల్యూస్. వాక్య అనుసారమైనటువంటి సిద్ధాంత విలువలలోనికి మరలా వెనక్కి వెళ్ళు. బిలాము బోధల్ని ఖండించాలి, నికోలాయితుల యొక్క బోధలని వెంటనే మనము ఖండించాలి, వాక్యానుసారమైనటువంటి దానిలోకి వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, నా యొక్క నోట నుండి వచ్చి 2 అంచుల ఖడ్గంతో యుద్ధం చేస్తాను. చూసారా,
దేవుని యొక్క వాక్యమే యుద్ధం చేస్తుందంటండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఫైట్స్ అగైన్స్ట్ ద ఫాల్స్ డాక్ట్రిన్స్. ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే వాక్యములో లేనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించటము, వాటిని ప్రాక్టీస్ చేయటము, వాటిని తర్వాత ముందు వాటిని సిద్ధాంతాలుగా ప్రతిపాదించి మనుషులందరి మీద వ్యర్థమైనటువంటి భారాలు మోపటము, దేవుని వాక్యము నుంచి వారిని దారి మళ్లించటము, ఈ విధమైనటువంటివి ఈ యొక్క దినాల్లో సంఘాల్లో జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే జయించు వారుగా ఉన్నారో, నమ్మకంగా ఉంటారో వారి కొరకు అంటున్నాడు, నేను మొన్న చూసారా వాక్యము గురించినటువంటి నీడ్, వాక్యము గురించినటువంటి హెచ్చరికలు, వాక్యము గురించినటువంటి రివార్డ్స్ ఎందుకు ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నాడంటే, ఇది వాక్యములో తప్పిపోయినటువంటి సంఘము, లోకముతో కలిసిపోయినటువంటి సంఘము. పర్సిక్యూషన్ ఫ్రమ్ అవుట్ సైడ్, పర్వర్షన్ ఫ్రమ్ ఇన్సైడ్. బయట నుంచి వచ్చేటటువంటి యొక్క హింసను తట్టుకుంది, కానీ లోపల నుండి వచ్చేటటువంటి భయంకరమైన అపవిత్రతను లేకపోతే అబద్ధ బోధల్లో పడిపోయింది సంఘము. సాతానుడు బయట నుంచి చేయలేని దాన్ని లోపల నుంచి ఆ యొక్క స్క్రిప్చురల్ పర్వర్షన్ నుంచి వాడు సాధించాడు. ఫిజికల్ పర్సిక్యూషన్ ద్వారా వాడికి సాధ్యం కాలేదు, కానీ స్క్రిప్చురల్ పర్వర్షన్ ద్వారా సంఘాలను వాడు పాడు చేస్తా ఉన్నాడు. కొన్ని సంఘాలు ఎంత శ్రమ వచ్చినా తట్టుకుంటాయి, ఎలాంటి బాధలు ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటాయి, మొండిగా నిలబడతారు, ప్రభుకు సాక్షిగా ఉంటారు. కానీ లోపల అబద్ధ బోధలు లేకపోతే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. సంఘం అనేది సత్యమునకు స్తంభమైనదని తిమోతి 1:3 మనం చూస్తా ఉన్నాం. సత్యమందు నేను వారిని ప్రతిష్ఠిత చేసి తిని, ఈ వాక్యమే సత్యమని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల గురించి, సంఘాన్ని గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి ద హెల్త్ ఆఫ్ ద చర్చ్ డిపెండ్స్ ఆన్ హెల్దీ డైట్. ఒక సంఘము యొక్క ఆరోగ్యకరమైన స్థితి దేని మీద ఆధారపడి ఉందంటే, ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఎప్పుడైతే బోధ అది పర్వర్ట్ అయిపోయిందో, సంఘం అనేది పర్వర్ట్ అయిపోతుంది. కాబట్టి వాట్ ద లార్డ్ ఎక్స్పెక్ట్స్, హోల్డ్ ఆన్ టు ద ట్రూత్. సత్యము ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకో. అబాయిడ్ ఇన్ ద ట్రూత్. సత్యమందు నిలిచి ఉండమని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఓ పెర్గము సంఘమా, లోకముతో కలిసిపోయి లోకముతో వివాహం చేసుకున్న సంఘమా, కాంప్రమైజ్ అయిపోయినటువంటి సంఘమా, కమ్ బ్యాక్ టు ద ట్రూత్. ఒకరోజు నిలుచున్నామనుకున్న వారు పడిపోకుండా జాగ్రత్త పడాలి. వాక్యమే స్థిరమైనది. భూమి ఆకాశమును గతించిపోయినను ఆయన వాక్యము సున్నాయను పొల్లైను తప్పిపోదు. దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలుచునని ఆయన వాక్యం సెలవిస్తాను. వాక్యాన్ని మనం ప్రేమించాలి. వాక్యములో మనం వేరుపారాలి. మనము లోతుగా స్థిరమైన పునాది వేసి ఆయన వాక్యం మీద మనం కట్టబడాలి. దాని విషయంలో ఏ విధమైనటువంటి పర్వర్షన్ జరిగినా కానీ ఈ యొక్క సంఘము అనేది ఇదిగో పాడైపోతుంది. అందుకనే పెర్గము సంఘము, a church which is wedded with the world, wedded with the world. ప్రభువుతో ఇదిగో పెండ్లి విందుకు సిద్ధపడవలసినటువంటి సంఘము, ప్రభువుకు ప్రదానము చేయబడిన ఈ సంఘము లోకముతో వివాహము చేసుకునేలా, లోకముతో కలిసిపోనేలా ప్రత్యేకముగా ఉండుడి. ఇదే పెర్గము సంఘం యొక్క మెసేజ్. మనం కూడా అలాంటి ప్రత్యేకతను కాపాడుకుంటూ వాక్యపు వెలుగులతో జీవించుతాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.